హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా టిఫిన్స్ చేసుకొని కొంచెం ఇలాంటి డిఫరెంట్ చట్నీస్ చేసుకు తింటూ ఉంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ బొంబాయి చట్నీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉందండి. అసలు టేస్ట్ వేరే లెవెల్, అంత బాగుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి దేంట్లోకైనా ది బెస్ట్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, ఈ మూడింటిని కలిపి ఎట్ ఎ టైం వేసేసుకొని కొంచెం తాలింపు మంచిగా వేగాక ఒక పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని చీలికల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ చట్నీకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి, అలాగే చీలికల కింద కట్ చేసుకోవాలండి. సన్నగా తురుముదాము లేదా మిక్సీలో వేద్దామంటే కుదరదు. ఇలా సన్నటి చీలికలు కట్ చేసుకున్నాక ఈ చట్నీకి కారం వేయం కాబట్టి ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి చాలా ఘాటు ఉన్నాయండి, చూసి వేసుకోండి. నేను 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను, 6 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. చక్కగా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసి ఒక్కసారి కలిపి, ఈ చట్నీ చాలా ఈజీ అండి చేసుకోవడం, క్విక్గా అయిపోతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. అలాగే ఉల్లిపాయలు కూడా ఓకే వేగక్కర్లేదు, జస్ట్ ఉల్లిపాయ రంగు మారి లైట్గా పింక్ షేడ్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఈ రుచెల్లా కూడా ఉల్లిపాయలు వేగే దాంట్లోనే ఉంటుందండి. ఉల్లిపాయలు మాడినా లేదంటే ఎక్కువగా కుక్ అయిపోయినా అంత రుచి ఉండదు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఈ మాదిరిగా వేగే చాలు. ఇంతకన్నా వేగితే కనుక బొంబాయి చట్నీ రుచి మారిపోతుంది సుమా, గుర్తుపెట్టుకోండి. నేను పెద్ద బంగాళదుంపలు 2 తీసుకొని కుక్కర్లో వేసి 2 విజిల్స్ పెట్టుకున్నానండి. మీకు ఇన్స్టెంట్గా అయిపోవాలంటే కనుక చట్నీలు ఇలా ట్రై చేసేయండి, లేదు పచ్చి దుంపలు కూడా డైరెక్ట్గా వేసి కుక్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. బంగాళదుంపలు కూడా వేసి మొత్తాన్ని కూడా ఒక్కసారి ఇలా కలుపుకున్నాం కదా. మీకు నచ్చితే దీంట్లో చిన్న అల్లం తురుమును కూడా వేసుకోండి. నాకు పిల్లలు తినడానికి ఇష్టపడరు అల్లం తురుము వేస్తే, సో నేను అది స్కిప్ చేశాను. కానీ అల్లం తురుము వేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తాన్ని కూడా ఇలా ఒక్క 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఈ బొంబాయి చట్నీ చాలా ఈజీ అండి చేసుకోవడం, అలాగే టిఫిన్స్ దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మొత్తాన్ని కూడా ఇలా కలిపేసేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు అలా వదిలేద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత దీంట్లో ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకుంటున్నాను. ఆల్రెడీ మనం రుచికి సరిపడా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళను కూడా పోసి నీళ్ళని కాస్త తెల్ల కాగనిద్దాం. చూడండి, 10 నిమిషాలకి నీళ్లు మంచిగా మరుగుతున్నాయి కదా. ఇంకా ఉడకాల్సిన బంగాళదుంప ఎక్కడైనా ఉంటే అది కూడా మంచిగా కుక్ అయిపోతుంది, చాలు. ఇంకొంచెం నీళ్లు మరిగే లోపల 3 స్పూన్లు దాకా శనగపిండిని తీసుకున్నాను. పిండిని కాస్త జల్లించుకోండి. ఆ పిండిని ఎక్కడా గడ్డలు లేకుండా కొన్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకుందాం. నీళ్లు మంచిగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక్కసారి ఉప్పుని రుచి చూడండి, సరిపోతే కనుక. చూసారా, శనగపిండిని ఎక్కడా గడ్డలు లేకుండా ఇలా కలుపుకున్నాను కదా. నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని కూడా పోసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కనీసం ఒక 5 నిమిషాలైనా అలా కలుపుతూ ఉండాలి. స్టవ్ హైలో పెట్టినా లేదా కలపడం మానేసినా అడుగు చిక్కబడిపోతుంది, ముద్దలుగా అయిపోతుందండి. బొంబాయి చట్నీ అంత రుచి ఉండదు. మనం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తాన్ని కలిపితే, చూసారా అసలు మన శనగపిండి గుజ్జుని పోయంగానే చిక్కదనం వచ్చింది. బొంబాయి చట్నీ రూపురేఖలన్నీ వచ్చేసాయి కదా. ఈ చట్నీ చేసుకొని దోశలు కానీ, ఇడ్లీ కానీ, లేదా చపాతీ, పూరి, అబ్బా దేంట్లో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈజీగా క్విక్గా చేసేయచ్చు, చాలా ఇష్టంగా తింటారు కూడా, ఓవర్ స్పైసెస్ లేకుండా చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్విక్గా చేసేసుకున్నామో కదా. ఒక 2-3 నిమిషాలు ఇంకాసేపు అలా కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి మీకు నచ్చితే లైట్గా నిమ్మరసాన్ని కూడా జల్లుకోవచ్చు. నేను నిమ్మరసం కూడా వేయట్లేదు, స్టవ్ ఆపేసి వేడిగా నేనైతే కనుక ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నా అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.
అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ బొంబాయి చట్నీని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. ఉంటాను మరి. వేడి వేడిగా ఇడ్లీ ఒక వాయి వేసుకొని ఈ బొంబాయి చట్నీ వేసుకొని ఒక పట్టు గట్టిగా పట్టేద్దాం మరి.